ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నాడు. పార్లమెంటు చట్టసభల సాక్షిగా బీసీలకు అధికారం దూరం చేయడం కోసము నేను నల్లమల్ల పులిబిడ్డను తొక్కుకుంటా వస్తానని చెప్పేసి అధికారం చేపట్టిన నువ్వు బీసీలను తొక్కుకుంటూ అధికారం బీసీలకు రాకుండా అడ్డుకుంటున్నావు. కాబట్టి ఎన్నికలకు వెళ్ళడానికి 42 జీవో తీసుకొచ్చి ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నావు. నువ్వు బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్పది మా కాంగ్రెస్ పార్టీ, భగవద్గీత కంటే గొప్పది మా మేనిఫెస్టోని ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చట్టబద్ధ కల్పిస్తానని చెప్పేసి కల్పించకుండా ఇవాళ 17% పరిమితం చేసి మమ్మల్ని దూరం చేయడం కోసం కట్టుకున్న కుంట. కాబట్టి దీన్ని బీసీ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళ బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు, ఏకగ్రంగా ఇస్తే 10 లక్షల రూపాయలు మేము బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఒక బీసీ బిడ్డ వేయండి. బీసీలకు అధికారం దూరం చేస్తా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ నువ్వు వ్యతిరేకించవలసింది పోయి అనుకూలంగా మీ పార్టీ పార్లమెంట్ లో చట్టం చేయాల్సింది పోయి చట్టం చేయకుండా ఆ 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అవి అగ్రవర్ణ పార్టీలుగా ఆ పార్టీలో మీరంతా ఉన్నారు. కాబట్టి బీసీ ప్రజాప్రతినిధులారా ఆ 3 పార్టీలకు వెళ్ళి బయటికి రండి. బీసీలకు అధికారం దక్కేంత వరకు పోరాడండి. బీసీ సమాజ పక్షం నిలబడండి చెప్పేసి మేము ఈ సందర్భంగా బీసీ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 46% జీవోను వెనక్కి తీసుకోవాలి, చట్టబద్ధ కలిగించిన తర్వాత ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు కల్పించాక మేము ఎన్నికలకు పోతామన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏమయ్యారు? మాట తప్పిండు, మోసం చేసిండు. అధికారం రావడంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి కావడం కోసము కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బీసీలను దగా చేసి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి బీసీ సమాజానికి తక్షణం క్షమాపణ చెప్పాలి, ఎన్నికలు వాయిదా వేయాలి. ఇవాళ మొత్తంగా 3,000 కోట్ల కోసమే ఎన్నికలు పోతా ఉంటున్నాడు. అదే కామారెడ్డి సాక్షిగా బీసీలకు ప్రతి ఏటా 20,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అధికారాన్ని ఆర్థికంగా నిలబెడతానని చెప్పిన మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రాథమిక హక్కుల సూత్రాలకు విరుద్ధంగా పోతున్న ఎన్నికల్ని ఇవాళ విరమించుకోవాలి. తక్షణ నోటిఫికేషన్ రద్దు చేయాలి, చట్టబద్ధ కల్పించే పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం అనేది ఇక్కడితోటి ఆగదు. రేపు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిందో ఒక్క డిక్లరేషన్ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఏ ఒక్క రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా ఈ రోజు ఎన్నికలకు వెళ్తా ఉంది. ఏం చెప్పేది? 46% బీసీ రిజర్వేషన్లను ఈ రోజు ఖచ్చితంగా 42% ఈ రోజు 46 జీవో తీసుకొచ్చేసి ఇలా బీసీలను రోడ్డు మీదకి ఇచ్చారు. మీరు ఏం చెప్పారయ్యా? కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం అది పార్లమెంట్ లో కొట్లాడుతామన్నారు. ఏ ఒక్క రోజు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టలేదు. బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ అదే విధంగా పార్లమెంట్ లో ఈ యొక్క 235 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఒక్క రోజు కూడా 1 గంట కూడా గలమెత్తినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనికి కారణం ఎవరు? ఎన్నో జీవోలు ఇచ్చి అంటే కోర్టులలో వీగిపోయేటటువంటి జీవోలు ఇచ్చి కావాలనే బీసీలను రోడ్లేసే ప్రయత్నంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి నిరసనగానే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించినటువంటి కార్యవర్గం మంత్రులందరూ కూడా బేషరతుగా రాజీనామా చేసి బీసీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి వీళ్ళ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలను మేమందరం ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నమ్మించి మోసం చేసినారా రేవంత్ రెడ్డి గారు? 100% మోసము. ఇది పచ్చి మోసము, దగ. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి కామారెడ్డిలో చెప్పింది ఒక రిజర్వేషనే కాదు, ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. రిజర్వేషన్ అమలు చేయలేదు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. విద్యలో, ఉద్యోగాల్లో, ఆర్థిక రాజకీయ రంగాల్లో మోసం చేసుకుంటూ వస్తా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు వాయిదా చేసుకొని ఈ యొక్క సమీక్షించి రిజర్వేషన్ 42% ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గోరి కడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జీవో 46% జీవోని రద్దు చేయాలి. రద్దు చేసి 42% జీవో షెడ్యూల్ లైన్ పెట్టి అప్పుడు ఎలక్షన్ పోవాలని చెప్పి మేము జేసీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. 60% ఉన్న బీసీ ఓటుతో గెలిచిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి ఈ ఎలక్షన్ పోవడం అనేది బీసీలను మోసం చేసినట్టే. దీనికి మేము నిరసనంగా మేము ఈరోజు ఇది కాకుండా కంటిన్యూషన్ గా మేము భారీ ఎత్తున మేము మా జేసీ నుంచి మేము ఉద్యమం చేసి ఇది షెడ్యూల్ లైన్లో పెట్టి
న్యాయం అమలు చేసేదాకా మేము 17.5% రిజర్వేషన్ వస్తుంది. పాత గవర్నమెంట్ ఉన్న దాని ప్రకారమే పోతుంది. ఈయన 60% ఉన్న బీసీ ఓటర్తో గెలిచి వాళ్ళకు మేము రిజర్వేషన్ తీసుకొస్తాము అని చెప్పి మోసం చేసి ఈ విధంగా చేయడం మళ్ళీ రేవంత్ రెడ్డికి సబబు కాదు. బీసీల రిజర్వేషన్ కోసం ఆయన దీక్ష చేయాలి. అవసరమైతే ఆయన సీజా పదవి రాజీనామా చేయాలి. చేసి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఆయన నెక్స్ట్ టైం గెలుస్తాడు. లేకపోతే మేము ఆయనని 200 ఫీట్ల లోతులకు ఆయన కాంగ్రెస్ పార్టీని బోంద పెడతాం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.